గురువే ఆత్మ, దేవుడే ఆత్మ. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, అదే బ్రహ్మం. ఆ బ్రహ్మమునే భక్తులు ఈశ్వరుడు అని పిలుస్తారు. ఆ బ్రహ్మమే మనకి, ఆ బ్రహ్మమంది కల్పించబడ్డాయి. బ్రహ్మమే మనకి జీవుడిగా కనిపిస్తున్నాడు, బ్రహ్మమే మన గురువుగా కనిపిస్తుంది, బ్రహ్మమే మనకి ఈశ్వరుడిగా కనిపిస్తున్నాడు. అందరినీ బ్రహ్మమును తెలుసుకోమని అన్ని మతాలు చెప్పేది బ్రహ్మానందం. అన్ని ఆనందాల్లోకి బ్రహ్మానందం గొప్పది. ఆనందాలు చాలా ఉన్నాయి. విషయానందం ఉంది, చాలా ఆనందం. ఇంద్రియాలకు సంబంధించిన ఆనందాలు ఉన్నాయి, మనసుకు సంబంధించిన ఆనందాలు ఉన్నాయి, చాలా ఆనందాలు ఉన్నాయి. అన్ని ఆనందాల కంటే గొప్ప ఆనందము, స్వతంత్రమైన ఆనందము బ్రహ్మానందం. ఉన్నది ఒక్కటంటే ఒక్కటే, దాని స్వరూపమే ఆనందం, దాని స్వరూపమే శాంతి, దాని స్వరూపమే ఉండటం, దాని స్వరూపమే సుఖం.